ఇక జూలై 1 నుంచి పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజులు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జూలై 1న సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇప్పటికే వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తారీఖు నుంచి పిఠాపురంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన అధినేత మా ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే మాత్రం ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దీక్ష మొదలుపెట్టడంతో ఈ నెల 29వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే ఆయన వెళ్ళనున్నారు. అక్కడ స్వామివారి దర్శించుకుని పూజాధికారులు కూడా చేరున్నారు. తదనంతరంలో మనం చూసినట్లయితే 1వ తేదీ నుంచి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన కూడా చేయబోతున్నారు. అదే రోజు సాయంత్రం 1వ తారీఖు సాయంత్రం పిఠాపురంలో వారాహి తోటి సభ కూడా ఆయన నిర్వహించాలని తలపెట్టారు. అదేవిధంగా తనను గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారని తెలుస్తా ఉంది. అదేవిధంగా కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలపైన పూర్తిగా సమీక్షలు అయితే నిర్వహించబోతా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా మౌలిక సదుపాయాలకి కల్పనకి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఆయన అధికారులతో సమావేశం అవుతారని కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈ నెల 29న కొండగట్టు, 1వ తారీఖున పిఠాపురం పర్యటన. అన్ని కూడా మనం చూసినట్లయితే వారాహి అమ్మవారి ఆరాధన దీక్షతో ఆయన ఈ రోజుతో మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దీక్ష లోపే ఉండడం కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత పిఠాపురానికి వెళ్తారని సమాచారం అందడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానులు కావచ్చు, పిఠాపురం ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేయబోతా ఉన్నారు. ఆయనకైతే మాత్రం ఘన స్వాగతం అయితే లభించబోతా ఉంది. సునీల్, రైట్, సాంబశివరావు, థ్యాంక్ యూ.